'మర్డర్ ఇన్ మొనాకో' అనే ఒక రియల్ లైఫ్ క్రైమ్ డాక్యుమెంటరీ మూవీ చూసామాట. మూవీ ఎలా ఉందంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్‌లో కూడా ఇన్ని ట్విస్ట్‌లు ఉంటాయని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలే. ఏదో ఒక మంచి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మూవీ చూసినంత ఫీలింగ్ వచ్చింది. చాలా బాగుంది మాట. అస్సలు మిస్ అవ్వద్దు. మస్ట్ వాచ్ మూవీ. ఇంతకీ ఈ డాక్యుమెంటరీలో మనకి ఏం చూపిస్తారంటే 99లో ఎడ్మండ్ సాఫ్రా అని చెప్పి ఒక బిలియనర్ బ్యాంకర్ ఉండేవాడనమాట. ఈయన ఏంటంటే చాలా రిచెస్ట్ అండ్ ఇన్‌ఫ్లుయెన్షియల్ పర్సన్ అనమాట. ఈయన వరల్డ్‌లోనే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అండ్ బిజినెస్ మ్యాగ్నెట్స్ యొక్క అకౌంట్స్‌ని ఈయన మెయింటైన్ చేసేవాడనమాట. అలాంటి ఈ పర్సన్ ఒకరోజు మొనాకోలో ఆయన సొంత బిల్డింగ్‌లో ఒకరోజు ఫైర్ యాక్సిడెంట్ వల్ల చనిపోయాడనమాట. అందరూ అది స్టార్టింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్ అనుకున్నారు. కానీ అదొక యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని చెప్పి మనకి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అదైతే సూపర్ ఉందన్నమాట. బేసిక్‌గా పోలీసులకి ఒక ముగ్గురు మీద అనుమానం ఉంది. ఫస్ట్ వచ్చేసి రష్యన్ మాఫియా, సెకండ్ వచ్చేసి ఆయన వైఫ్ అండ్ థర్డ్ వచ్చేసి ఆయన పర్సనల్ నర్స్ అన్నమాట. ఈ 3 కోణాల్లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఏం జరిగింది? ఎలా చనిపోయారని చెప్పి దీంట్లో మనకు చూపిస్తారన్నమాట. దాంట్లో కొన్ని బుర్ర పాడైపోయే ట్విస్టులు రివీల్ అవుతూ ఉంటే నాకు భలే అనిపించిందన్నమాట. కొన్ని ట్విస్టులు అయితే చాలా అనిపించాయి. మళ్ళీ డాక్యుమెంటరీ కూడా ఏం స్లోగా వెళ్ళదు. చాలా ఫాస్ట్ పేస్డ్‌గా ఉంటది. దాంతో పాటు మనం ఎక్కడైనా కొంచెం తల ఇలా తిప్పి అటు ఇటు కాసేపు చూసామనుకోండి, కొన్ని డీటెయిల్స్ అనేవి ఎగిరిపోతాయన్నమాట. 90% ఆఫ్ ద మూవీ మొత్తం కూడా మనకి కాన్వర్జేషన్‌లో నడుస్తది. అంటే ఒక్కొక్క పర్సన్ యొక్క పర్స్పెక్టివ్ నుంచి మనకు స్టోరీ అనేది చూపిస్తారు. అది అనిపించిందన్నమాట. అండ్ ఇంకొకటి దీంట్లో మనకి ఎక్స్‌ట్రా సోది, అన్‌వాంటెడ్ సొల్లు ఇవేం లేకుండా డైరెక్ట్ ఆన్ పాయింట్‌కెళ్ళిపోయి అక్కడి నుంచి మొత్తం అంతా మనకి చెప్తూనే ఉంటారన్నమాట. అది చాలా అనిపించింది. ఒక డాక్యుమెంటరీ మూవీకి న్యాయం చేశారన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట.